హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి స్వర్ణగిరి వ్లాగ్ అనమాట. అమ్మ వాళ్ళ పెళ్లి యానివర్సరీకి యాదగిరిగుట్ట వెళ్ళామని చెప్పాను కదా ఎప్పుడో 2 నెలల ముందు. సో యాదగిరిగుట్ట దర్శనం చేసుకున్న తర్వాత మేము స్వర్ణగిరికి అయితే వచ్చాం. ఆల్మోస్ట్ మేము వచ్చినప్పటికి టైం వచ్చేసి 8:30 9 అయిపోతుంది అనమాట. దగ్గర చాలా లేట్గా వచ్చాం మేము ఇక్కడికి. అండ్ వచ్చినప్పటికి ఇంకా మాకు ఎవరికి ఓపిక లేదు నిజంగా చెప్పాలంటే. దారిలోనే కదా చూసుకొని వెళ్ళిపోదాం, తొందరగా వస్తే అనుకున్నాం. బట్ అంత టైం లేకుండే. బట్ మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో ఏంటో, లేట్ అయినా పర్వాలేదని చెప్పి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాల మధ్యలో కూడా ఆ పెయింటింగ్ పాదాల మధ్యలో కూడా ఇక్కడ 1 రూపీ కాయిన్స్ నిలబెట్టేస్తున్నారనమాట. ఎవరైనా ఏదైనా ఒకటి చేస్తే అది చూసి మిగతా వాళ్ళు చేయడం అనేది బాగా ఫ్యాషన్ అయిపోయింది నిజంగా. ఎక్కడ కూడా ప్లేస్ ఇవ్వట్లే. స్వామివారి నామాలకి దండం పెట్టుకునే ఛాన్స్ కూడా ఎవరు ఇవ్వట్లేదు అనమాట. ఎక్కేసి మరి కాయిన్స్ నిలబెట్టేస్తున్నారు. నిజంగా ఒకళ్ళు చేస్తే ఇంకా చూసే వాళ్ళు అందరూ అదే చేస్తారు. పాదాలకి దండం పెట్టుకుని దర్శనంకి వెళ్ళకుండా ఈ ఫ్యాషన్ ట్రెండ్లు ఎక్కువైపోయాయి అసలు. వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మా మమ్మీకి నాకు మా ఫేస్లు మీరు చూడొచ్చు, నిజంగా దివాలా అయిపోయిందనమాట. అంతా కంగారు అసలు ఏం అర్థం కాలేదు నిజంగా. మా డాడీ, గౌతమ్, మా మమ్మీ అండ్ మా అన్నయ్య అందరం నిరసపడిపోయాము. టైం లేకుండే ఫాస్ట్గా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. ఎందుకు టైం లేకుండే అంటే 3 గంటల టైం అప్పుడు ఆ యాదగిరిగుట్టలో ఎక్కడ గుండ్లు కొట్టిస్తారో తెలుసుకోకుండా కారు వేసుకొని వెళ్ళిపోవడం. కారు కింద పెట్టి మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత గుండ్లు కింద కళ్యాణ కట్టకని చెప్తే మళ్ళీ అక్కడ బస్సు ఎక్కి ఆ బస్సులు బాబోయ్ నార్మల్ బస్సులు కాదు, మెంటలు వచ్చేసింది మాకు. ఆ బస్సు ఎక్కి కిందకొచ్చి గుండ్లు చేపించుకొని మళ్ళీ కోనేట్లో అందరు స్నానాలు చేశారు. మేము చేయలేదు, అదొక మిస్ అయిపోయాం. మళ్ళీ అది పైకి ఎక్కి ఆ బస్సులో మళ్ళీ పైకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చినప్పటికి 7:30 అలా అయిపోయిందనమాట. ఇక్కడ స్వర్ణగిరికి వచ్చేస్తే ఇక్కడ మెట్లు ఉన్నాయి, లైన్గా నామాలు కూడా ఉన్నాయి. మేమైతే గోవిందా అనుకుని లైన్గా మెట్లు అయితే ఎక్కుతున్నాం. ఎవరి ఫేస్లో ఎనర్జీ కానీ ఏమీ లేదు, అందరు డల్ అయిపోయారు. హాస్ని మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంది. నేను ఒకదాన్ని కెమెరా పట్టుకొని తెగ తిరిగేస్తున్నాను అనమాట. నిజంగా స్వర్ణగిరి ట్రిప్ అయితే ఒక అన్ఫినిష్డ్ ట్రిప్ అనమాట మాకు. డెఫినెట్గా మళ్ళీ ఇంకొకసారి ఎస్పెషల్గా స్వర్ణగిరికి మాత్రం వెళ్ళాలనుకుంటున్నాం. లేకపోతే కుదిరితే మళ్ళీ ఒకసారి యాదగిరిగుట్ట వెళ్ళి మార్నింగ్ వెళ్ళిపోయి యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని మధ్యాహ్నం నుంచి స్వర్ణగిరి చూసుకొని ఇంటికి రావాలన్నమాట. నిజంగా మనసులో ఏదో ఫిల్ అవ్వలేదు, ఏదో ఇన్కంప్లీట్ ట్రిప్ అయిపోయిందనమాట. ఇక వెళ్ళగానే ఇక్కడ చాలా రష్ ఉంది. అప్పటికి స్వర్ణగిరి ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. ఇంకా నార్మల్ లైన్స్లో వెళ్తే మనకి దర్శనం తొందరగా అయ్యే పని కాదని చెప్పేసి టికెట్ తీసుకున్నాం. ఒక్కొక్కరికి 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. ఫ్రీ లైన్లో వెళ్తే చాలా లేట్ అయిందని చెప్పేసి మేము ఇంకా 100 రూపీస్ టికెట్స్ తీసుకొని వెళ్ళిపోయాం దర్శనంకి. చాలా బాగా దర్శనం అయింది. వెంకటేశ్వర స్వామిని ఫుల్గా పూలతో నింపేశారు. నిజంగా ఎంత పెద్ద విగ్రహం, 2 కళ్ళు చాలేదు. మనస్ఫూర్తిగా నాకున్న కోరిక లిస్ట్ అంతా చెప్పేసి ఇంకా ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చాలా పెద్ద విగ్రహం. ఇక్కడ విజయ గంట కూడా ఉంది సైడ్కి. అదే యూట్యూబ్లో చూసి విజయ గంట కొట్టాలి మనసులో ఉన్న కోరికలని చెప్పేసి గంట కొట్టాలి అనుకున్నాను. బట్ ఆ గంట అసలు పనిచేయట్లేదు, గంటే ఓడగొట్టేశారు మన భక్తులు. కానీ స్వామివారి గోపురం కానీ లోపల అద్దరిపోయిందనమాట. బయట ఇక్కడ ఈ ఫోన్ ఉంది కదా, అది రౌండ్గా 20 రూపీస్ అంటే మన ఫోన్ దానికి కనెక్ట్ చేస్తే ఒక 2-3 టైమ్స్ రౌండ్ చేసి ఇస్తుంది అనమాట. మా వారు నువ్వు కూడా అక్కడ నుంచో, నువ్వు యూట్యూబర్ కదా, నీకు పనికి వస్తుంది, నీ ఫోన్ ఇవ్వని, 20 రూపీసే కదా వెళ్ళంటే పెద్ద ఓవర్ యాక్షన్ చేశాను నేను అక్కడ. నాకు వద్దులే అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో 20 రూపీస్ పోయాయి. నేను ఎత్తుకొని ఒక రౌండ్ అంతా తిరిగేయాల్సింది అనిపించింది. ఇంకా ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ మేము విజయ గంట దగ్గరికి మా అన్నయ్యని తీసుకెళ్ళమని చెప్పాను. అప్పటికే మా అన్నయ్యకి తెలుసు ఆ గంట పనిచేయట్లేదని, నాకు చెప్పలేదు. నేను వీడియో తీసుకుని అలా వెళ్ళిపోయి లోపల చూసినప్పటికీ అసలు అక్కడ గంటే లేదు. కొత్త గుడి స్టార్టింగ్ చేసిన కొత్తలో జనాలు తండోపతండాలకు వచ్చి గంట అంతా ఊడబీకేశారనమాట. అసలు లోపల ఏమీ లేదు, వైర్లు మాత్రమే ఉన్నాయి. బట్ చాలా పెద్ద గంట, అది మీద పడితే నా పని అంతే ఫినిష్. ఇంకా దర్శనం చేసుకొని ఈ గంట అండ్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇంకా మనకి గుడి నుంచి బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్కి ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది అనమాట. దాని ముందుకు వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, దాని స్ట్రైట్ ముందుకు వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది అనమాట, పెద్దది వాటర్లోని. సో అక్కడికైతే వెళ్లే ముందు ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు నామాలు ఉంటాయి అనమాట. దీపం కావాలంటే దీపం పెట్టి దండం పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్ కూడా నామాలకి పాదాలకి దండం పెట్టుకోవచ్చు. ముందు మా అన్నయ్య పెట్టుకున్నాడు, దాని తర్వాత మా అన్నయ్యకి ఫోన్ ఇచ్చి నేను కూడా దండం పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత ఇంక ఈ డోర్ ఓపెన్ చేసి లోపలికి
వెళ్తే మనకి కోనేట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలాసేపు అక్కడే ఉండాలనిపించింది నాకైతే. అసలు రాబుద్ది కాలే, కానీ హార్డ్లీ 15 minutes మాత్రమే ఉన్నాము. అదంతా తిరిగి చూడలేదు. పైన ఇంకో లైన్ ఉంది కదా, ఇంకొక ఫ్లోర్ ఉంది కదా, ఆ ఫ్లోర్ ఎక్కలేదు, అంతా తిరిగి చూడలేదు. అసలు నీటిలో కోనేట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి మొహం కూడా మేము క్లారిటీగా చూడలేదు అనమాట. చాలా లేట్ అయిపోయింది, పిల్లలు ఏడుస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి సరే ఇంకొకసారి మళ్ళీ వద్దాం. ప్రస్తుతానికి దర్శనం అయితే బాగా జరిగింది. సో దర్శనం బాగా జరిగిందన్న హ్యాపీనెస్తో మేమైతే రిటర్న్ అయిపోయాం అనమాట. మళ్ళీ ఒకసారి డెఫినెట్గా స్వర్ణగిరి యాదగిరిగుట్ట వెళ్ళాలి, కొంచెం ఫ్రీ టైం చేసుకొని. అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి, ఎవరైనా వెళ్ళుంటే కూడా చెప్పండి. అంతే వీడియో. బాయ్ బాయ్.